ప్రియమైన వర్లారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు, పరిశుద్ధ పౌలు గారు రోమీయులకి రాసిన పత్రికలో 10వ అధ్యాయమునందు 11వ వచనంలో ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఏమనగా ఆయన యందు విశ్వాసము ఉంచువారు ఎవ్వరును సిగ్గుపడరని లేఖనము చెప్పుచున్నది. మొర్దెకై ఎస్తేర్లు సిగ్గుపడ్డారా? హామాను సిగ్గుపడ్డాడా? ఈరోజు తెలుసుకో ప్రియమైన దేవుని బిడ్డ. మొర్దెకై ఎస్తేర్లని గ్రంథంలో చూస్తున్నాం కదా, వాళ్ళు సిగ్గుపడ్డారా? వాళ్ళ విశ్వాసము వారిని ఏమైనా సిగ్గుపరిచిందా? లేదే అచంచలమైన విశ్వాసం ప్రభు మీద పెట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. మరణ శాసనము, వారు మరణించాలి అనేటటువంటి శాసనం నుంచి విడుదలయ్యారు. వారికి ఉన్న విశ్వాసం చూసారా? ఇంకా ఎవరినైనా మనుషులను ఆశ్రయించారా? వాళ్ళు రాజకీయ నాయకుల అండదండల కోసం పరుగులు పెట్టారా? ఎస్తేరు కానీ లేకపోతే మొర్దెకై కానీ ఎమ్మెల్యే దగ్గరికి పరుగులు పెట్టారా? లేకపోతే ఆ గ్రామ పంచాయతీ లేకపోతే సర్పంచ్ దగ్గరికి పరుగులు పెట్టారా? లేకపోతే ఆ ఊరిలో ఉన్న కోటీశ్వరుడి దగ్గరికి పరుగులు పెట్టారా? మాకు మరణ శాసనం వచ్చిందయ్యా, ఏదో రకంగా మీరే కాస్త రికమెండ్ చెయ్యండి రాజుగారికి అని. లేదే, అచంచలమైనటువంటి, అంటే చంచలము లేనటువంటి విశ్వాసము, అచంచలమైన విశ్వాసము, ప్రగాఢమైనటువంటి నమ్మకం ప్రభు మీద పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుని వారు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, ప్రభువుని వేడుకున్నారు. దేవుడు కార్యం చేశాడు. హామాను సిగ్గుపడ్డాడు, హామాను తలదించుకోవాల్సి వచ్చింది. అంత మాత్రమే కదా, హామానికి ఆఖరికి ఉరికంబానికి ఎక్కాల్సి వచ్చింది. హామాను ఏ మొర్దెకై కొరకు ఉరికంబం సిద్ధం చేశాడో హామాను, ఆఖరికి ఆ హామానే ఆ ఉరికంబం ఎక్కాల్సి వచ్చింది. ఎవరు సిగ్గుపడ్డారు? ఇప్పుడు సిగ్గుపడింది హామాను కుటుంబం సిగ్గుపడింది. మొర్దెకై కానీ, మొర్దెకై యొక్క కుటుంబం ఎస్తేరు కానీ, వారి కుటుంబము సిగ్గుపడలేదు. దేవుని యందు నమ్మిక ఉంచారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. అదే కదా దైవజనుడైన పౌలు రోమీయులకి చెప్తున్నాడు 10వ అధ్యాయంలో. మరల మనం చదివితే 11వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన యందు, సృష్టికర్త అయినటువంటి దేవుని యందు, యేసు యందు విశ్వాసం ఉంచువారు ఎవరును సిగ్గుపడని లేఖనం చెబుతుంది, వాక్యం చెబుతుంది. వాక్యము సత్యమైనది, శక్తి కలిగినది, అది దేవుని వద్ద నుంచి వచ్చింది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 25వ కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. దావీదు రాసిన కీర్తన. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దేవునికి స్తోత్రం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 25వ కీర్తన 2వ వచనంలో మనం చదువుతున్నాము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకు వెళ్ళిపోవడం కాదు, విని విడిచిపెట్టడం కాదు. నా దేవా, నా ప్రభువా, నా సృష్టికర్త, నా దైవమా, నా యేసు, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను
సిగ్గుపడనీయకము. సిగ్గుపడనిచ్చాడండి? దావీదుని సిగ్గుపడనిచ్చాడా? గొల్యాదు ఎదుట దావీదు సిగ్గుపడ్డాడా, లేకపోతే గొల్యాదు సిగ్గుపడ్డాడా? దావీదు ఎదుట ఎలుగుబంటి సిగ్గుపడిందా, దావీదు సిగ్గుపడ్డాడా? సింహం సిగ్గుపడిందా, లేకపోతే దావీదు సిగ్గుపడ్డాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళుతూ అనేకులకు స్వస్థతలు చేస్తూ వారు దేవుని యందు నమ్మిక ఉంచుతారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, లేఖనం మీద విశ్వాసం ఉంచుతారు, వాక్యం మీద విశ్వాసం ఉంచుతారు, వాక్యాన్ని నమ్ముకుంటారు. వాక్యాన్ని నమ్ముకుని ఏర్పరచబడిన దేవుని సన్నిధానాలకు వెళుతూ ఉంటారు. విశ్వాసపు యాత్రలు, ఆ యొక్క భక్తి యాత్ర చేస్తారు అని అనేక ప్రాంతాలకి శరీరధారుడుగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళుతూ అనేక మందిని స్వస్థపరిచారు. అందులో మనం చూస్తే చెవుడు మూగా పట్టినటువంటి ఒక దయ్యముతోటి పట్టబడినటువంటి ఒక తన కుమారుణ్ణి తీసుకుని ఆ తండ్రి యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు కదా. మనము మార్కు సువార్తమానంలో చూస్తాం, అది 9వ అధ్యాయము 23వ వచనంలో కనిపిస్తుంది కదా. అందుకు యేసు అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్పాడండి. ఆ మాటలోని యేసు ఆశించినంత నమ్మకము ఆ కుమారుడి యొక్క తండ్రిలో ఆ ప్రభువారికి కనపడిపోయింది. నీ విశ్వాసము, నీ నమ్మకము ప్రభువారికి కనపడేలాగా ఉండాలి. ప్రజలకు కనపడే విశ్వాసం వద్దు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రజలకి కనిపించే విశ్వాసము, ప్రజలకి మా సేవకులకి కనిపించే విశ్వాసము, ఆ నటించే విశ్వాసము, ఎంతకాలం అండి? ఎంతకాలం? ఇంకెంతకాలము నటిస్తూ మోసం చేస్తూ మనము విశ్వాసం చేస్తున్నామంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఆ మోసం ఒక రోజున మనల్నే పట్టుకుంటుంది, మనల్ని సిగ్గుపరుస్తుంది, మనల్ని అవమానపరుస్తుంది, మనల్ని తలదించుకునేటట్లుగా చేస్తుంది. నలుగురు చూసి నవ్వుతారు. కనుక ఆ నటించే విశ్వాసము, ఆ మోసపూరితంగా చేసే విశ్వాసము వద్దు, విడిచిపెడదాం. ఎంతకాలం వాటిని పట్టుకుని ఊగిసలాడతావు? ఇంతకాలం ఊగిసలాడావు, ఏం పొందుకున్నావు? ఏం సాధించావు? ఆ అల్ప విశ్వాసంలోని, ఆ నామకార్థ విశ్వాసంలోని, ఆ నామకార్థ సంఘాల్లోని, ఆ నామకార్థ వాక్యం దగ్గర, ఆ నామకార్థ ప్రార్థనలోని, ఆరాధన లేని సంఘాల్లోని, సత్యమును బాహాటంగా ప్రకటించలేనటువంటి సంఘాల్లోని ఎంతకాలము నువ్వు పట్టుకుని వేళ్లాడతావు? ఎన్ని మార్లు సిగ్గుపడ్డావు? దావీదు అంటున్నాడు, నేను నీ యందు నమ్మిక ఉంచాను, అంతే. ఆ నమ్మిక ప్రభుకి కనపడింది. నీ యందు నేను విశ్వాసం ఉంచాను, అంతే. ఆ విశ్వాసం ప్రభుకి కనపడింది. ఇక్కడ కూడా చెవుడు మూగా పట్టుకున్నటువంటి దెయ్యము వాడు పుట్టిన నాటి నుంచి వాడిని చంపాలని చూస్తూ ఉంది. కడుపును పుట్టిన బిడ్డని ఆ విధంగా చంపుకోవడము ఇష్టం లేక, కళ్ళ ముందు అలా చనిపోవడం ఇష్టం లేక కుమారుని కాపాడుకుంటూ ఆ విధంగా ఒక రోజుని యేసు దగ్గరికి, శరీరధారుడుగా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక రోజునే తన కుమారుని వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు. ప్రభా, నీ వల్ల అయితే ఎవ్వరి వల్ల కాలేదు ఇది. ఎన్నెన్నో తిరిగాము, ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలకి, ఎన్నెన్నో స్నానాలు, ఎన్నెన్నో గుడులు గోపురాలు, ఎన్నెన్నో తిరిగాం. ఏమీ ప్రయోజనం లేదు. నీ వలనైతే ఇది వలన అవుద్దని అన్నారు, నీ దగ్గరికి తీసుకొచ్చాను, ఇది కుమారుడికి స్వస్థత చెయ్యి అంటున్నాడు. ప్రభువారు అన్నారు ఒకటే మాట, నమ్ముచున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటని ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వింటున్నావు? ఈ వాక్యాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు? నమ్ముట నీ వలనైతే అని ప్రభువారు నీతోటే అంటున్నాడు. నమ్ముట నీ వలనైతే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి జీవితం చేస్తున్నావో, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు నామకార్థంలో ఉండిపోయావో, ఎన్ని సంవత్సరాలుగా అల్ప విశ్వాసంలో, అల్పమైన నమ్మకంలో ఉండిపోయావో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నమ్ముట, ఆ పరిపూర్ణమైన నమ్మకము, ఆ సంపూర్ణమైన నమ్మకము, దేవుడు ఆశించిన నమ్మకము, దేవుడు ఆశించిన విశ్వాసము నీలో ఉంటే కనుక, నమ్ముట నీ వలనైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యం చేస్తాను. వెంటనే సాధ్యపరిచి చూపించలేదా? తర్వాత ఎప్పుడో నువ్వు నీ నమ్మకానికి
నీ నమ్మకానికి బదులుగా 1 సంవత్సరం పోయాక 2 సంవత్సరాలు పోయాక నీ కొడుకు పట్టిన దెయ్యం వదిలిపోద్దులే ఎల్లు అన్నాడా? లేదే. మరి నమ్ముతున్నావు, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నమ్ముతున్నావు, విశ్వాసం అంటున్నావు, నాకు విశ్వాసం ఉందంటున్నావు, నాకు నమ్మకం ఉందంటున్నావు, ఎన్ని సంవత్సరాలు సాగిపోయింది నీ భక్తి జీవితము? ఎందుకు ఇంకా తిష్ట వేసి కూర్చున్నాయి ఇంట్లో సమస్యలు? ఎందుకు ఆ యొక్క అనేకమైనటువంటి చీకటి శక్తులు ఎందుకు ఏలుబడి చేస్తున్నాయి? ఎందుకు అనేక రోగాలు వేలుబడి చేస్తున్నాయి? ఎందుకు అనేక సమస్యలు ఏలుబడి చేస్తున్నాయి? అవి ఎందుకు నేను విడిచిపెట్టి వెళ్ళట్లేదు? ఆలోచించుకోవాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. చూడండి, మనం చదివేం అక్కడ 25వ వచనాన్ని కూడా చదివితే అక్కడ ఏమని ఉంటుంది? జనులు గుంపు కూడి యేసయ్య చూచి, మోగ చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, అనగానే స్వస్థతను పొందుకున్నాడు. ఆ అపవిత్రాత్మ నుంచి విడుదల పొందుకున్నాడు. ఆ దురాత్మ శక్తి నుంచి, ఆ దయ్యపు శక్తుల నుంచి, ఆ చేతబడి శక్తుల నుంచి, ఆ చెల్లంగ శక్తులు, ఆ బాణామతి శక్తులు, ఆ కాశ్మోర ప్రయోగాలు, దుష్ట మంత్ర శక్తుల ప్రయోగాలు, ఆ దుర్మార్గులు కట్టిన కట్లు, వాటి నుంచి ఒక్కసారిగా విడుదల ఇస్తాడు విశ్వాసము నీలో ఉంటే. నమ్ముట నీ వలనైతే నువ్వు ఇక్కడ నమ్ముచున్నానయ్యా అంటావు, మరల వెళ్ళి శరీరంలో కనిపించిన చోటల్లా తాయిత్తులు కడతానే ఉంటావు, తాయిత్తులు కట్టించుకుంటానే ఉంటావు. నీ షర్ట్ ఇప్పి నీ బనీ నిప్పితే తెలిస్తే నీ శరీరం మీద ఎన్ని తాయిత్తులు ఉన్నాయో. నీ ఒళ్ళంతా తాయిత్తులే, ఎలా తగ్గుద్ది? అది అల్ప విశ్వాసమే కదా, అది విశ్వాసానికి వ్యతిరేకమైన కార్యమే కదా, ప్రభువునకు వ్యతిరేకమైన కార్యమే కదా. ప్రభువా నమ్ముతున్నాను కానీ నీ వల్ల కాదయ్యా, నీకు చేత కాదయ్యా, యేసయ్యా నేను నమ్ముతున్నాను కానీ నీకు చేత కాదయ్యా, నేను పోయి తాయిత్తులు కట్టించుకుంటాను, అక్కడ వదిలొద్దులే దెయ్యం అని తిరుగుతున్నావు. తిరుగు. నీకు దురాత్మల సమూహము పెరుగుతుందే కానీ తగ్గదు. ఈ దైవజనుడు నోట ఈ పలికిన ఈ మాటను గుర్తుపెట్టుకో. ప్రభువారు మాట్లాడుతున్నారు, నువ్వు అలా తాయెత్తులు కట్టించుకునే కొలది దురాత్మ శక్తుల సమూహము పెరుగుతుందే తప్ప తరిగిన దాఖలాలు ఇంతవరకు ఎక్కడ లేదు. ఇంకా ఎక్కువ దయ్యాలను తెచ్చుకుంటున్నావు, ఇంకా ఎక్కువ దురాత్మలు తెచ్చుకుంటున్నావు, ఇంకా ఎక్కువ కీడు నీకు నీవే తెచ్చుకుంటున్నావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుదాము. అందుకు యేసు అంటున్నాడు, మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియకు నమ్మకం ఉంది, మరియకు మంచి విశ్వాసం ఉంది, కానీ మార్తకు లేదు. ఇద్దరు అక్క చెల్లెళ్ళే, ఇద్దరు ఒక ఇంట్లో వాళ్ళే. ఇంట్లో ఒకళ్ళకి నమ్మకం ఉండొచ్చు, ఒకళ్ళకి ఉండదు. ఈ రోజుని కుటుంబాలను గృహాలు ఎలా తయారైనాయి అంటే, ఎవడికి నచ్చిన సంఘానికి కూడా పోతాడు. ఆ కుటుంబం అంతా ఒక సంఘంలో కట్టబడదు. ఒక వాక్యం మీద, ఒక ఉపదేశం మీద, ఒక సంఘం మీద, ఒక సంఘ ప్రార్థనలు, ఒక సంఘ క్రమాలు ఉండవు. అందుకనే కుటుంబంలో ఒక సందర్భంలో నాలుగు రకాల ఆలోచనలు. ఒక పెళ్లి కార్యక్రమంలో 4 రకాల ఆలోచనలు. ఆ 4 రకాల ఆలోచనలతోనే నలుగురు కొట్టుకు చేస్తూ ఉంటారు. పొసగదు ఒకళ్ళకంటే ఒకళ్ళకి. ఒక ఇల్లు కట్టుకునే విషయంలో నలుగురికి 4 రకాల ఆలోచనలు. ఒక క్రమానికి వస్తేగా, ఒక సంఘానికి వస్తేగా, ఒక అపోస్తుల బోధ యందు, అపోస్తుల రొట్టె విరుచుట యందు, అపోస్తుల ప్రార్థనల యందు, సహవాసమ యందు నువ్వు ఎడతెగక ఉంటేగా రోజుకో సంఘం మార్చేటటువంటి కుటుంబాలు, వారానికో సంఘం. క్రమం ఎక్కడొస్తుంది? నీ కుటుంబం క్రమంలో ఎప్పుడు ఎలా ఉంటుంది? నీ బిడ్డలందరూ ఒక తాటి మీద ఎలా నడుస్తారు? కుటుంబం అంతా ఒక తాటి మీద, ఒక మనస్సు మీద, ఒక ఆలోచన మీద, ఏక హృదయము, ఏక మనస్సు, ఏక ఆలోచనలు ఎలా వస్తాయి? రావు. కొట్టుకుని చావడమే అంతమాట. 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6 కొట్టుకోవడమే. కాదు ఇలాగా, కాదు అలాగా, లేదు నా మాట నెగ్గాలి, లేదు నా మాట నెగ్గాలి. మరియా చక్కగా అక్కడ సైలెంట్గా ఉంది. దేవుడు యేసయ్య తన మహిమను చూపుతాడు, ఆయన శక్తిమంతుడని తెలుసు. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఉంది.
కానీ మార్తే అల్ప విశ్వాసంతో ఎగిరెగిరి పడుతుంది. మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని కార్యాలు, దేవుని మహిమతో కూడిన కార్యాలు, దేవుని శక్తితో కూడిన కార్యాలు, దేవుని సన్నిధి కార్యాలు నీవు నమ్మిన ఎడలే. నమ్మిక అంటే దేవుడు ఆశించిన నమ్మిక. నీకున్న నమ్మిక కాదు. నీకున్న నమ్మిక వల్లే కదా నీకున్నటువంటి ఇన్ని అనర్థాలు తెచ్చుకుంటున్నావు. నీకు సరైన నమ్మిక లేదు కాబట్టేగా, సరిగా నమ్మటలేదు కాబట్టేగా, సరైన నమ్మకము సరైన విశ్వాసం లేదు. ఒక అడుగు అట్టేస్తావు, ఒక అడుగు ఇట్టేస్తావుగా. 2 పడవల మీద నడిచేటటువంటి ధోరణి కదా మంది, 2 పడవల ధోరణి కదా. అక్కడెక్కడో స్వస్థతలంటే అక్కడికి పోతావు. వాడెవడో మంగళవారం ఎవడో ప్రార్థన పెడుతున్నాడంట, నెలకోసారి వస్తాడు. ఎక్కడి నుంచి వాడు దేశదిమ్మరి, ఆ సేవకుడు ఒక దేశదిమ్మరి, వాడి దగ్గరికి పోతూ ఉంటావు. వాడు మంగళవారం పెడతాడు, బుధవారం పెడతాడు, ఒక ఊరిలో ఒక రోజుని పెట్టుకుంటూ పోతూ ఉంటాడు. వాడికి స్థిరత్వం లేదు. వాడు కయ్యన్ లాంటి వాడు. అవును, ఈ రోజుని ప్రజలు హేబేలు వంటి విశ్వాసం కలిగినటువంటి వారిని ఎవరు నమ్ముతున్నారు? కయ్యని వంటి కసాయి వాడిని కదా నమ్మటానికి వెళ్తున్నారు. కయ్యని వంటి కసాయి వాడిని కదా, హేబేలు వంటి గొర్రెని కాదు, హేబేలు వంటి సాత్వికం కలిగిన వాడిని కాదుగా నమ్మేది. కయ్యని వంటి కసాయి వాడిని నమ్ముతారు. కయ్యన్ లాంటి ఒకసారి ఎక్కడో పెడతాడు, ఆ ఊరు చివర బైపాస్ రోడ్డుల్లోని స్థలాలు అద్దెకి తీసుకుని పెద్ద టెంట్లు వేసి పెడతాడు. వాడికి ఏంటంటే, నువ్వు ఫీజు ఎంత? 10,000 రూపాయలు ఫీజు, అడిగి ఎంట్రన్స్ ఫీజు. సంఘంలో 100 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తావు. సంఘంలో స్థానిక సేవకుడికి నీ కొరకు ఉపవాసాలుండి, స్థానిక సేవకుడు సంఘ కాపరి ఉపవాసాలుండి కడుపు కట్టుకుని తన కుటుంబంలో ఉన్నా లేకపోయినా, చాలినా చాలకపోయినా, తన కుటుంబంలో కరువు వెళ్ళబోస్తున్నా దిగమింగుకొని ఆ బాధని, ఆ అవసరాలని అన్నిటినీ దిగమింగుకొని నీ కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు, నీ కుటుంబంలో వివాహాల కొరకు, నీ కుటుంబంలో నీ బిడ్డలకి చదువుల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, నువ్వు ఇల్లు కట్టుకోవడం కొరకు, నీకు అనారోగ్యం పాలైతే నీకు స్వస్థత కలగడం కొరకు, అప్పులు పాలైతే అప్పుల నుంచి నువ్వు బయటికి రావడం కొరకు అహర్నిశలు ఉపవాసం ఉండి కడుపు కట్టుకుని కన్నీరు కారుస్తూ ఆ ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తున్న సంఘ కాపరికి 100 ఇవ్వడానికి ఏడుస్తావు నువ్వు. వాడెవడో దేశదిమ్మరు ఒకడు నెలకొకసారి పెడతాడంట. బైపాస్ రోడ్లంటా తిరుగుతూ ఉంటాడు వాడు. ఊళ్ళోకి రాడాడు, బైపాస్ రోడ్లంటా తిరుగుతాడు వాడు. వాడికి 10,000 ఫీజు కట్టడానికి వెళతావు నీవు. పైన దేవుడు చూస్తున్నాడు. నీవు స్థానిక సంఘ కాపరికి అన్యాయం చేసి దేశదిమ్మరిగా తిరుగుతున్నటువంటి అద్భుతాలు చేస్తానంట దేశాలు పట్టుకు తిరుగుతున్నాడు దేశదిమ్మరి. కయ్యన్ లాంటి కాపరి దగ్గరికి వెళ్ళి, సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు 10,000 కడతావు. పైన చూస్తున్నాడు. దానికి ప్రతిఫలంగా శాపాన్ని ఇస్తాడు, కానీ ఆశీర్వాదం రాదు. స్థానిక కాపరికి నువ్వు అన్యాయం చేసి, స్థానిక కాపరిని మోసం చేసి, స్థానిక కాపరి యొక్క కళ్ళు గప్పి వాడి మీద నలిపి పాడేసిన 10 రూపాయల కాగితాలు పాడేసి నువ్వు 10,000 రూపాయలు పట్టుకెళ్ళి బైపాస్ రోడ్లో కోటాలు పెడతాడు చూడు, వాడికి ఇస్తున్నావు. వాడు దేశదిమ్మరి, వాడు ఊరూరా కోటాలు పెట్టుకుంటా పోతాడు. వాడు దేశదిమ్మరి. వాడికి నీలాగా అక్కడికి వచ్చేటటువంటి వేల కొలది మంది ఒక్కొక్కడు 10,000 ఇస్తే వాడు ఎంత కోటీశ్వరుడు అయ్యాడు. అందుకనే కదా అంత బహిరంగంగా అంత స్థలం తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసి పెట్టగలుగుతున్నాడు. మీ దగ్గర దోచుకున్న డబ్బే కదా, గొర్రెల దగ్గర పిండేసిన డబ్బులే కదా అయ్యి. నా ప్రియ సహోదరుడా, కళ్ళు తెరవాలి. కళ్ళుండి వారు గుడ్డివారు అయితిరి అని ప్రభు వాక్యం చెబుతుంది. కళ్ళుండి వారు గుడ్డివారైతిరి, చెవులుండి వారు వినకపోతిరి, నోరుండి వారు మోగవారైతిరి. పరుగులు పెడుతున్నావు ఎక్కడికో ఎవడో ఒకడేమో క్యాలెండరీని దేవుడి పాట 1,00,000 రూపాయలు అంటాడు ఒకడు. ఆ 1,00,000 రూపాయలు పాడుకోవడానికి ఎగబడుతున్నారు పిచ్చెక్కిన విశ్వాసులు. వాళ్ళని విశ్వాసులు అనాలా, పిశాసులు అనాలా? ఒక క్యాలెండరీ మొదటి పాట దేవుని పాట 1,00,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు. ఏ వెర్రితనంలోకి విశ్వాసులు పోతున్నారో మనం గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, నీవు నమ్మితే
విశ్వాసం ఉంచితే దేవుని మహిమను చూస్తావు. అక్కడ ఆ క్షణంలో ఆ దేవుని మహిమ చూసిందా లేదా మార్త? బైబిల్లో చెప్పబడుతున్న మార్త ఆ క్షణంలో, దేవుడు చెప్పినటువంటి ఆ క్షణంలో ఆ యొక్క మహిమను, దేవుని మహిమను చూసిందా లేదా? 43వ వచనం చదువుదాము. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా బయటకు వచ్చాడు లాజరు. దేవుని మహిమ కనపడింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాస్త మనోనేత్రాలు వెలిగించుకుని నడవండి. ఆత్మీయతకు నేత్రాలు పెట్టాడు దేవుడు. ఆత్మీయ నేత్రాలు వెలిగించుకుని నడవండి. కళ్ళుండి గుడ్డివారైతిరి అనేటటువంటి సామెతకు పోలికగా ఉండమాకండి. ఎవడో ఎక్కడో, ఇదిగో అక్కడ వెలిసెను, ఇదిగో ఇక్కడ వెలిసెను. లూకా సువార్త 17:23 వచనం. వారు ఇదిగో ఇక్కడ వెలిశాడు, బైపాస్ రోడ్డుని వెలిశాడు. అదిగో అక్కడెక్కడో ఉన్నాడు, ఆ పల్లిలో వెలిశాడు, ఈ పల్లిలో వెలిశాడు. మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. వాక్యం అర్థం కాదా? అది వాక్యం కాదా? వాక్యంలాగా కనపడట్లేదా మీకు? అది వాక్యం కాదా? దేవుడు చెప్పిన మాట కాదా? అది ప్రభు అయిన యేసు ఎంతో వేదనతో చెప్పిన మాట కాదా? ఈ గుడ్డి గొర్రెలు ఎలా పడితే అలా పోతున్నాయని కదా చెప్పాడు. మరలా చదువుదామా మాటని. వారు ఇదిగో ఇక్కడనని, అదిగో అక్కడనని నీతో చెబితే. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది ఉన్నారు ఆల్రెడీ గుడ్డితనంలో పడిపోయిన వాళ్ళు. ఆల్రెడీ గుడ్డితనంలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. నామకార్థం అనే గుడ్డితనం, పరుగులు పెట్టే గుడ్డితనం, అందులో పడిపోయిన వాళ్ళంటే నీతో చెబుతారు ఏమని? ఇదిగో నెలకోసారి మన బైపాస్ రోడ్లో పెడుతున్నాడు ఒకడు, అక్కడికి పోదాం. ఇదిగో శుక్రవారం నాడు ఒకడు పెడుతున్నాడు, ఇదిగో శనివారం నాడు ఒకడు పెడుతున్నాడు, అక్కడికి పోదాం. ఇదిగో అక్కడ స్వస్థత, ఇదిగో ఇక్కడ స్వస్థత, ఇదిగో యేసయ్య అక్కడ వెలిచాడు, ఇదిగో యేసయ్య ఇక్కడ వెలిచాడు అని మీతోటి ఎవడైనా చెబితే వినకండి, వెళ్ళకండి అని బుద్ధి చెబుతున్నాడు దేవుడు. బుద్ధి తెచ్చుకుందాం మనం. బుద్ధి లేక కదా అలా తిరుగుతున్నాము. మరి ఇది వాక్యం కదా? ఇది యేసయ్య చెప్పిన మాట కదా, తీసి పక్కన పెట్టేద్దామా? మనకి నచ్చిన మాటలు తీసుకుని ఇవి నచ్చని మాటలు తీసి పక్కన పెట్టేద్దామా? అదా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం? అదా భక్తి? అదా క్రైస్తవ్యము? యేసు హెచ్చరిస్తున్నాడు కదా, అటువంటి వాళ్ళు పుట్టుకొస్తారు అంత్య దినాల్లో, దుర్దినాల్లో, ఈ భయంకర దినాల్లో, దోచుకు తినే దినాలు ఇవి. గొర్రె దొరికితే గొర్రెని దోచుకు తినడమే కాదు, గొర్రెని కోసుకు తినేస్తున్నారు. గొర్రెపాలు పిండుకోవడమే కాదు, గొర్రెని అవసరమైతే కోసుకు తినేస్తున్నారు. అటువంటి కిరాతకులు సేవ పేరుతో ప్రవేశించారు. నెలకో చోట పెట్టుకుంటా పోతూ ఉంటాడు. వాడు స్థానికుడు అవుతాడా? నీ కుటుంబం గురించి తెలిసిన వాడు అవుతాడా? నువ్వు కళ్ళెదుట రోజు నీ కుటుంబం గురించి ప్రార్థన చేసే సేవకుడు ఏమైపోయాడు? ప్రియ సహోదరి సహోదరుడా, అద్భుతమైనటువంటి కార్యం అక్కడ దేవుడు చేసి చూపించాడు. నీ యందు గొప్ప విశ్వాసం ఉండాలి. అపోస్తుల వలె వాక్యమును ధైర్యముగా ప్రకటించే చోట నువ్వు ఉండాలి. మనలో ఉన్నటువంటి దోషాలని సరిదిద్దే చోట నువ్వు ఉండాలి. మనలో ఉన్నటువంటి తప్పిదాలని వాక్య రూపంలో దేవుడు విమర్శిస్తున్న చోట నువ్వు ఉండాలి. మనలో ఉన్న అపరాధాలను ఎత్తి చూపించే వాక్యపు స్థలంలో నువ్వు ఉండాలి. అప్పుడే కదా నువ్వు సరిచేయబడతావు. అప్పుడే కదా నువ్వు చక్కటి విశ్వాసిగా మారుతావు, భక్తిపరుడుగా మారుతావు. వాళ్ళు చెప్పారు, ఆ పక్కింటి ఆవిడ చెప్పింది, ఈ పక్కింటి ఆవిడ చెప్పింది, ఆ ఎదురింటి ఆవిడ చెప్పింది, వెనకింటి ఆవిడ చెప్పింది, ఇదిగో అక్కడ పోదాం, ఇక్కడికి పోదాం, ఈ బైపాస్ రోడ్డు, ఆ బైపాస్ రోడ్డు అంటే నీకున్నదంతా దోచేస్తాడు. నీకు చక్కగా గుండు కొడతాడు. గుండు కొట్టి సున్నబొట్లు పెడతాడు. తర్వాత నువ్వే ఊరేగాలి. ఆడు ఊరేగించడానికి ఆటోమేటిక్గా నువ్వే ఊరేగాలి. అలా దోచుకు తినేస్తున్నారు. వాక్యములోనే శక్తి ఉంది.
నువ్వు విశ్వసిస్తే వాక్యములోని స్వస్థత ఉంది, వాక్యములోని అద్భుతాలు ఉన్నాయి, వాక్యములోని అన్ని ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, వాక్యములోని స్వస్థత కార్యాలు ఉన్నాయి. వాక్యమే 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 దేవుడై ఉన్నాడు. వాక్యాన్ని పట్టుకోగట్టిగా, వాక్యం మీద విశ్వాసం ఉంచు. వాక్యపు విశ్వాసం, వాక్తోటి భక్తి చెయ్యి, వాక్యపు యాత్ర చెయ్యి, వాక్యాన్ని చేతబుచ్చుకో. యెషయా ప్రవచన గ్రంథంలో 65వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాము. తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకుంటాడు. నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఎవడో ఇస్సాక్ అయ్య వెలిశాడు బైపాస్ రోడ్లోని, ఎవడో ఆ అయ్య వెలిశాడు, ఈ అయ్య వెలిశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పేరు చెప్పి దోచుకు తింటున్నటువంటి సేవకులు, వాళ్ళ దగ్గర కాదు నువ్వు ఉండాల్సింది, వాళ్ళని కాదు నమ్ముకోవడం. ఇప్పుడు యేసయ్య మీద విశ్వాసము నమ్మకము తగ్గిపోయి ఇప్పుడు సేవకుల మీద నమ్మకం విశ్వాసము. పలానా అయ్యగారు హైదరాబాద్ నుంచి వస్తారు, ఒక అయ్యగారు ఎక్కడి నుంచి అమలాపురం నుంచి వస్తాడు, ఒక అయ్యగారు వచ్చి శుక్రవారం పెడతాడు ఒక చోట, ఒక అయ్యగారు వచ్చి శనివారం పెడతాడు ఇంకొక చోట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యగారుల సేవ వద్దు, అయ్యగారుల సేవ వద్ద నీవు ఉండవద్దు. యేసయ్య దగ్గర నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య దగ్గర ఉండాలి, యేసయ్య గారి దగ్గరికి రావాలి. మనుషుల రూపంలో ఉన్న అయ్యగారుల సేవ, అయ్యగారుల యొక్క భక్తి చేసినంతకాలం క్షీణించిపోతూనే ఉంటావు నువ్వు. అయ్యగారును భజన చేసినంతకాలము నీ స్థితి క్షీణించిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అది శాపము. మనము సేవించవలసింది సృష్టికర్త అయిన యేసయ్యను. దేవునికి స్తోత్రం. తనకు ఆశీర్వాదము కలగవలనని కోరుకొనువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనోనేత్రాలను తెరుచుకుని వెళ్ళండి. కళ్ళుండి గుడ్డి అయిన గొర్రెలు గుడ్డి గొర్రెల్లాగా నడవమాకండి. లూకాసు వార్తలో మనం విన్నాం కదా, వారు అక్కడున్నాడు, ఇక్కడ వెలిశాడు, ఇక్కడికి ఒక అయ్యగారు వచ్చారు, అక్కడికి ఒక అయ్యగారు వచ్చారు అని పిలుస్తారు మిమ్మల్ని. వెళ్ళమాకండి. అది మీరు మరింతగా క్షీణించిపోవడమే తప్ప రాణించడం అనేది ఉండదు పొరపాటును కూడా. అలా జరిగితే దేవుడు ఎందుకు అనేక స్థానిక గ్రామాలలోని, స్థానిక పట్టణాల్లోని, స్థానిక నగరాలలోని ఎందుకు దేవుడు అనేకులను దర్శించి సేవకు పిలిచి వీరు నమ్మదగిన వారిని సేవను అప్పగించి నమ్మకమైన సేవను చేయించుకుంటున్నాడు? దేవునికి స్తోత్రం. దేవుడు వెక్కిరింపబడడు. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనల గ్రంథంలో దావీదు రాసినటువంటి 25వ అధ్యాయంలోనే 3వ వచనాన్ని చదువుదాము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. మంగళవారం ఎప్పుడు వస్తుందా, నెలలో మొదటి మంగళవారము, నెలలో మొదటి బుధవారం ఎప్పుడు వస్తుందా, అయ్యగారు ఎప్పుడు వస్తారా అని కనిపెట్టుకోవడం వల్ల నీకేమీ శూన్యమే. దేవుని యందు కనిపెట్టుకుని ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరూ సిగ్గుపడరని వాక్యం చెబుతుంది, నేను చెప్పట్లే. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. 7వ అధ్యాయం 2వ వచనము. కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను యోబు గారు తాను పోగొట్టుకున్నవి తిరిగి నేను పొందుకుంటానని నా ఆశ భంగము కాదని కనిపెట్టుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూలి నిమిత్తము కనిపెట్టుకుని వాని కూలివాని వలె, అది ఆ ఉపమానము అలా పోల్చబడింది. కూలివాడు తన కూలి కొరకు కనిపెట్టుకుని ఉంటాడు కదా. ఈరోజు కూలి పనికి వెళితే ఈరోజు నాకు కూలి ఇవ్వబడద్ది, నాకు కొంత కూలి నా చేతికి వస్తుంది, కూలి నేను కూలి పనికి వెళితే అని కనిపెట్టుకుంటాడు కదా అని దాన్ని పోలుస్తున్నాడు. అంటే ప్రతిఫలం ఇచ్చు వాని కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. ప్రతిఫలం ఇచ్చేవాడు సృష్టికర్త అయిన ప్రభు.
ప్రతిఫలం ఇచ్చేవాడు బైపాస్ రోడ్డుల్లోని అమలాపురం నుంచి వచ్చి లేకపోతే అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి గొర్రెల దగ్గర దోచుకుని వెళ్ళేటటువంటి వాడు కాదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య కొరకు కనిపెట్టుకుని ఉండాలి. యేసయ్య కొరకు కనిపెట్టుకుని ఉండాలి. నీ స్థానిక సంఘంలో, నీ స్థానిక సేవకుని దగ్గర, సత్యము ప్రకటించబడుచున్న చోట అపోస్తుల వలె ధైర్యంగా దేనికి భయపడక కానుకల కొరకు కానీ, బెదిరించేవారి కొరకు కానీ, కొట్టేవారి కొరకు కానీ, హాని చేసేవారి కొరకు కానీ భయపడక ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తారు. అపోస్తుల పరిచర్యలను ఉండాలి. అపోస్తుల సేవలో మనం చదువుతాం కదా, అపోస్తుల కార్యాలలో ఉంటుంది కదా, అది 2వ అధ్యాయంలోని మనం చదువుతాం కదా, అందరికీ తెలిసిన బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యమే కదా. అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును, ప్రార్థనల యందును ఎడతెగక వారు ఉండిరి. ఆదిమ సంఘం వారు ఉన్నారు, అందుకనే వారు కీర్తికెక్కారు, కీర్తిగాంచారు. వారు విశ్వాస వీరులుగా కీర్తిగాంచారు. వారు ఆశీర్వదించబడిన వారుగా కీర్తిగాంచారు. చిరస్థాయిగా బైబిల్ గ్రంథంలోకి రాయబడినంత విశ్వాసం చేశారు వారు. స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా కనిపెట్టుకోవాలి. యోబు అంటున్నాడు కదా, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలె యోబు గారు తాను పోగొట్టుకున్నవి తిరిగి నేను పొందుకుంటాను అని, నా ఆశభంగము కాదని కనిపెట్టుకొనుచున్నాడు. నీవు కోల్పోయినవి తిరిగి నీవు పొందుకుంటావు, ఖచ్చితంగా నీకు ఇస్తాడు ప్రభువారు. ఎస్, నీవు పొందుకొందువుగాక, నా ప్రభువు నీకు ఇచ్చునుగాక, కోల్పోయినవన్నీ తిరిగి నీకు వచ్చునుగాక. ఆమేన్. అంత మంచి ప్రేమ కలిగిన దేవుడు. కనిపెట్టుకుని ఉండాలి. ప్రభు ఇచ్చే వరకు ప్రభు కొరకు కనిపెట్టుకుని మంచి భక్తి చేస్తూ, నాణ్యమైన భక్తి చేస్తూ, నాణ్యమైన ప్రార్థనలు చేస్తూ, నాణ్యమైన వాక్యం దగ్గర, కల్తీ లేనటువంటి వాక్యం దగ్గర, కల్పితం లేనటువంటి వాక్యం దగ్గర, సత్యమును ఇచ్చేటటువంటి వాక్యం దగ్గరని ఉండాలి. కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉండుట భక్తి జీవితంలో ఒక అద్భుతమైన అనుభవం. అది కనిపెట్టుకుని ఉండుట, కనిపెట్టుకుని ఉండాలి. ప్రార్థించేవు కదా, ప్రార్థిస్తూ ప్రభువుని అడుగుచూ, ప్రార్థిస్తూ, ఆరాధన చేస్తూ, భక్తి చేస్తూ, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచే దేవునికి సంతోషంగా ఇస్తూ, చక్కగా భక్తి చేస్తూ నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ఆ ఉపదేశంలోనికి నడిపించబడుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ కనిపెట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలోని ఒక మాట చదువుదాం. 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి నీకు రానే వచ్చునుగాక. ఆమేన్. దేవాది దేవుడు సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ముందుగతి నీకు రానే వచ్చును. ఏదైతే నష్టపోయావో, ఏదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నీ దగ్గర నుంచి తొలగిపోయిందో, నీ దగ్గర ఉన్నది కరిగిపోయిందో, తిరిగి నిశ్చయముగా నీవు ముందుగతి నీకు రానే వచ్చును. ఎప్పుడో తెలుసా? నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉండుట ఒక మంచి భక్తి జీవితంలోని ఒక మంచి అనుభవం. అది నా ప్రియ సహోదరుడా, నిశ్చయముగా నీకు ముందుగతి వస్తుంది. నీవు కనిపెట్టుకుని ఉండు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే ముందుగతి వస్తుంది. నీ సిగ్గును తొలగిస్తాడు. ఏ ప్రాంతంలో, ఏ స్థలములో అయితే, ఏ ప్రదేశంలో అయితే, ఏ వీధిలో అయితే, ఏ పేటలో అయితే, ఏ గ్రామంలో అయితే, ఏ పట్టణంలో అయితే, ఏ గృహంలో అయితే నువ్వు తలదించుకున్నావో అక్కడే నిన్ను తల ఎత్తుకునేటట్లుగా చేస్తాడు. ముందుగతి నీకు రానే వస్తుంది. యాకోబు పత్రికలో కూడా ఒక మాటను చదువుదాం. 5వ అధ్యాయము, అపోస్తులుడైన యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు విలువైనటువంటి భూఫలముల నిమిత్తము ఓపికతో
కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనును గదా. ఈ మంచి మాట చక్కగా నువ్వు అర్థం చేసుకుంటే హృదయంలో నాటుకుంటుంది. ఇది ఓపికతోటి కనిపెట్టుకుని ఉండండి సహోదరులారా అని చెప్పి అపోస్తలుడైనటువంటి యాకోబు చక్కటి ఒక ఉపదేశపు సందేహాన్ని ఉపమానముతోటి మనకు అందిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వ్యవసాయం చేసే వ్యవసాయకుడు కడవరి వర్షము తరువాత భూమి నుంచి వచ్చేటటువంటి ఆ విలువైన ఫలముల నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానిని కనిపెట్టును కదా. ఇలా విత్తనం విత్తిన వెంటనే కొడవలు వచ్చి తయారైపోతాడా? కోసేద్దాం వచ్చేస్తుందా? ఇలా విత్తనం విత్తిన వెంటనే వచ్చేస్తుందండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దానికి వర్షం కురవాలి, ఆ వర్షపు నీరును తాగాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలువ ద్వారా, ఆ నదుల ద్వారా, కాలువల ద్వారా వచ్చే నీటిని అది త్రాగాలి. నువ్వు వేసేటటువంటి ఎరువుని అది స్వీకరించాలి, అది ఎదగాలి. అదొక కాలపరిమితి ఉంది కదా. ఒక పంటకి ఇన్ని రోజులు అని కాలపరిమితి ఉంది కదా. వరేస్తే ఇన్ని రోజుల్లో వస్తుంది, అది గోధుమలు వేస్తే ఇన్ని రోజుల్లో వస్తాయి. ఇలాగా ప్రతిది పంటకి ఇన్ని రోజులకి పంట చేతికి వస్తుందని ఉంది కదా, ఫలిస్తుందని. మరి ఆ రైతు ఎంత ఓపికతోటి కనిపెట్టుకుంటూ ఆ పంట చేతికి వచ్చే వరకు కనిపెట్టుకుంటూ ఓపికతో ఉండడా? ఏసీ ఛానల్ అయింది రావట్లేదా అని దాన్ని వెళ్ళి కోసేస్తాడా? కోసేస్తే వచ్చేస్తుందా? లేకపోతే వెళ్ళి దాన్ని దున్నించేస్తాడా? ఏంటి ఏసీ 20 రోజులు అయిపోయింది, 30 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఏసీ ఏమి రావట్లేదు, ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నించేస్తాడా? అలా చేయడు. ఓపిక లేనటువంటి క్రైస్తవులు అలాగా చందనాడుకుంటారు. వారు పాడు చేసుకుంటారు. వారు చేతులారు వారి ఆశీర్వాదాలు వారే పాడు చేసుకుంటారు. ఓపిక లేనివారు, కనిపెట్టుకుని ఉండలేనివారు. నా ప్రభు అంటున్నాడు, ఎవరైతే ఓపికతోటి సహనంతో కనిపెట్టుకొనుచు వారి భక్తి జీవితము నాణ్యమైన భక్తి జీవితం సుమండి, నామకార్థ భక్తి జీవితాన్ని నువ్వు ఎన్ని వేల సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నా కానీ ఫలితము శూన్యమే. నామకార్థ వాక్యము, నామకార్థ ప్రార్థన, నామకార్థపు ఆరాధన, నామకార్థ సంఘము, ఎన్ని సంవత్సరాలైనా కూర్చోను. అక్కడ 38 సంవత్సరాలు కూర్చున్నాడు ఒకడు, శూన్యం. అంతే. అదే ఉపమానము. నువ్వు అర్థం చేసుకోగలిగితే దేవుడు చక్కగా నీకు వివరించి చెబుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆశించినటువంటి ఆ నాణ్యమైన భక్తి చేస్తూ ఆత్మల భారం కలిగినటువంటి సంఘము దగ్గర, సేవకుల దగ్గర సంఘభారము, ఆత్మభారము, ఆత్మల యొక్క ఆశీర్వాదపు భారము, ఆత్మల సంరక్షణ భారము, ఆత్మలను ప్రభు ఎదుట నిలవబెట్టాలనే భారము, పరలోకమునకు వీరిని కొనిపోవాలి, తీసుకుని వెళ్ళాలనే భారము, గట్టి గింజలుగా మార్చాలనే భారము కలిగినటువంటి సేవ దగ్గర, అటువంటి వాక్యం దగ్గర, అటువంటి సన్నిధి దగ్గర, అటువంటి సంఘం దగ్గర నువ్వు ఉంటే కనుక కనిపెట్టుకుని ఓపికతోటి, విశ్వాసంతో, ఓపికతోటి, సహనంతో ఉంటే నా ప్రభు చెప్పమన్న మాటే, నా ప్రభు చెబుతున్న మాటే, సిగ్గుపడనియ్యడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తన 31వ కీర్తన 17వ వచనాన్ని, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గు నొందనీయకము, సిగ్గు పడనీయకము. మన దేవునికి ప్రార్థన చేసిన ఎడల నిన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్. ప్రార్థన కావాలి. ప్రార్థన అంటే, ప్రార్థన అనగానే ముసుగు బాగా ముందుకు లాగి తలకాయని తీసుకెళ్ళి నేల మీద పెట్టి ఈ నడునేమో పైకి లేపి తలకాయని నేల మీద పెట్టేసి ముసుగేసేసి వీలైతే 1 కునుకు లేదా 2 కునుకులు, ఇంకా వీలైతే 3 కునుకులు తీసేసేటువంటి ప్రార్థన కాదు. ఈ లోపల పాస్టర్ గారేమో తన ఘనతను చాటుకోవడానికి పాస్టర్ అమ్మ గారికి మైక్ ఇస్తాడు. పాస్టర్ అమ్మ గారేమో పాస్టర్ గారిని డామినేట్ చేయడానికి దీర్ఘ ప్రార్థన మొదలెడద్దు ఆవిడ.
ప్రభువా 1965 నాటి నుంచి అని మొదలెడద్దావిడి. దేవునికి స్తోత్రం. ఈ లోపల విశ్వాసులు వీలైతే 3 కునుకులు, లేకపోతే కనీసం 2, కనీసం 1 అయినా సరే, కనీసం 1 కునుకైనా సరే తీసేస్తారు. ఈ ప్రార్థనలు చెల్లవు, ఈ ప్రార్థనలు చెల్లుబాటులోకి రావు. సత్తు బిళ్ళ లాంటివి, సత్తు కాయిన్ లాంటివి చెల్లవవి. ఆ ప్రార్థనలు చెల్లవు. ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయము 28లో యాకోబుతోటి చెబుదాం, చదువుదాము. దేవునితోనూ మనుషులతోనూ ప్రార్థన చేసి పోరాడి గెలిచితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అది మనుషులని గెలవాలి. మనుషుల యొక్క దుర్మార్గమైన ఆలోచనలు గెలవాలి, మోసపూరితమైన ఆలోచనలు గెలవాలి, మనుషుల యొక్క ఈర్ష్యపు ఆలోచనలు, అసూయ ఆలోచనలు, మనుషుల ఆలోచనలన్నీ నువ్వు గెలవాలి. దేవునితో కూడా ప్రార్థనలో పెనుగులాడేటటువంటి ప్రార్థన జీవితం కావాలి. ఇప్పుడైనను నీవు మనఃపూర్వకముగా ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ నా తట్టు తిరిగిన ఎడల నేను అత్యంత కృప చూపే దేవుణ్ణి, నీ ప్రార్థనలో ఆలకిస్తాను, కరుణావాత్సల్యం కలిగిన దేవుణ్ణి, నీ ఎడల చేయనుద్దేశించిన కీడుని చేయక మానెదను అన్నాడు కదా ప్రభువారు. వాక్యముఖంగా మాట్లాడారు కదా ప్రభువారు. వాక్యం తేటతెల్లం చేస్తుంది కదా. కనుక కన్నీరు కార్చాలి, ఉపవాసం ఉండాలి, మోకాళ్ళు వెయ్యాలి, ప్రభు వైపు చేతులు చాపాలి, తల పైకెత్తాలి, తల నేలకు వాల్చకూడదు. సింహాసీనుడై ఉన్నవాడు ప్రభువును ఆకాశమందు సింహాసనుడై ఉన్నాడు. ఆయన వైపు ఎత్తాలి, ఆయన వైపు మనం కన్నులెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, అదే అధ్యాయంలో 31వ వచనాన్ని కూడా చదువుదాము. అతడు పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యుడు ఉదయించాడు. ఇక చీకటి పోయింది, చీకటి కార్యాలన్నీ పోయినాయి, చీకటి శక్తుల నుంచి విడుదల పొందాడు. చీకటి కార్యాలు, చీకటి శక్తులు అన్నీ తొలగిపోయినాయి. తన జీవితంలోని, తన కుటుంబంలో అలుముకున్న భయాలు తొలగిపోయినాయి, చీకటి భయాలు తొలగిపోయినాయి. సూర్యుడు ఉదయించాడు. ఇంకా యాకోబు జీవితం మీద సూర్యుడు ఉదయించాడు. అలాగే ప్రతి ఒక్కరి జీవితం మీదుగా దేవుడు ఆ నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీవు చక్కగా పోరాటం అనే ప్రార్థన చెయ్యాలి, పెనుగులాడాలి, దేవునితో పెనుగులాడాలి, పోరాటం అనే ప్రార్థన చెయ్యాలి. మనుషుల్ని గెలవాలి, మనుషుల ఆలోచనలు గెలవాలి, మనుషుల కుట్రలు కుతంత్రాలు గెలవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల్లో ఉన్నటువంటి ఆ కుళ్ళు కుశుద్ధాన్ని అంతటిని కూడా గెలవాలి, జయించాలి, వాటి మీద జయం పొందాలి. దేవునితోటి కూడా పెనుగులాడి ప్రార్థన పోరాటం చేసి గెలవాలి. అది ప్రార్థన అంటే. ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, మనఃపూర్వకమైన ప్రార్థన అవ్వాలి. నీ మనస్సు ప్రభు వైపుకి పూర్తిగా మళ్ళించబడాలి, నీ మనస్సు ప్రభువు మీద పూర్తిగా నిలిచి ఉండాలి. అది ప్రార్థన. 90 ఆలోచనలు పెట్టుకుని నువ్వు కళ్ళంట ధారాళంగా కన్నీరు కార్చేస్తా ఏడ్చినా ఉపయోగం ఉండదు. అన్నా చూసారా, మనఃపూర్వకమైన ప్రార్థన, సన్నిధానానికి వెళ్ళి అలాగ మనసులో పోరాడుతూ పెనుగులాడుతూ ప్రభుతోటి పెనుగులాడుతూ పోరాడుతూ కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ప్రార్థన చేసింది కదా, ప్రతిఫలం కలగలేదా? దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియ సహోదరి సహోదరుడా. నేను ప్రకటిస్తున్న యేసు అన్యాయస్తుడు కాదు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవాది దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. ఆ విధంగా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నిన్ను సిగ్గుపడనివ్వడు. ప్రార్థన జీవితం ఉండాలి. 1 విశ్వాసం ఉండాలి, 2 ఓపికతో సహనముతో కనిపెట్టుకుని ఉండాలి, 3వది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీవు సిగ్గుపడవు. ఒకవేళ నీలో ప్రార్థన లేక సిగ్గుపడుతున్నావేమో, ప్రార్థన మరిచిపోయావేమో, ప్రార్థన విడిచిపెట్టావేమో, ప్రార్థన పూర్తిగా నీ జీవితంలో కనిపించటం లేదేమో,
ప్రార్థన కోల్పోయేవేమో. గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా, కేవలం ఒక నిమిషం ప్రార్థన, అలాగ మోకరించామన్న పేరుకి ఒక నిమిషం ప్రార్థన చేసి లెగిసిపోతున్నావేమో. నీ ప్రార్థన ధూపమయ్యి ధూపంగా మారి ప్రభు సన్నిధానానికి వెళ్ళాలి, సింహాసనాన్ని కదిలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా ప్రవచన గ్రంథంలోని 29వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాము. అందుచేత యాకోబు కుటుంబం గురించి ఇలా సెలవిస్తున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, అతని ముఖము తెల్లబారదు. ఎన్ని సందర్భాలని ముఖం తెల్లబారిపోయిందో, సిగ్గుపడిపోయి ముఖం చాటేసేటటువంటి పరిస్థితులు ఎన్నిసార్లు వచ్చినాయో, ఎన్నిసార్లు ముఖం తెల్లబారిపోయిందో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్నాడు, యాకోబులో ఏ వంకరితనము లేదు, యాకోబులో ఏ మంత్రము లేదు. యాకోబు మంచి ప్రార్థన చేశాడు, యాకోబు దేవునితో పెనుగులాడాడు. ముసుగు ముందుకు లాగి తల నేలకు వాల్చి కునుకు తీసే ప్రార్థనలు చేయలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనలోని పోరాడాలి, కన్నీరు కార్చాలి, కన్నీటి ఊటగా మారాలి, తల జలమయముగా మారాలి. నీ తల జలమయముగాను నీ కన్నీటి ఊటగాను మారాలి. కడుపు కట్టుకోవాలి, ఉపవాసం ఉండాలి. నీ యొక్క సమస్యల నుంచి విడుదల కొరకు ఆ యొక్క ఉపవాసం ఉండాలి. మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరగాలి. ఉపవాసం ఉండి వ్యాపారానికి వెళ్ళకూడదు, ఉపవాసం ఉండి నీ సొంత పనులు చేసుకోకూడదు, ఉపవాసం ఉండి సొంత కార్యక్రమాలు పెట్టుకోకూడదు, ఉపవాసం ఉండి ఊరంతా చెప్పి రాకూడదు. నేను ఉపవాసం ఉన్నాను హో అని ఊరంతా చెప్పి రాకూడదు. ఉపవాసం అంటేది రహస్యమందున్న తండ్రి నీ ప్రార్థనని చూచి నీకు ప్రతిఫలము ఇచ్చేటటువంటి ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త ద్వారా అంటున్నాడు, యాకోబిక సిగ్గుపడడు, సిగ్గునందడు, అతని ముఖమైక తెల్లబారదు. ఎందుకని? అతడు ప్రార్థనా వీరుడిగా మారాడు. ప్రార్థనలో ప్రార్థించి పోరాడి గెలిచేటటువంటి వీరుడిగా మారిపోయాడు. అంటే ప్రార్థనని ఆయుధం యాకోబు చేతిలో ఉంది. బలంగా ఆ ఆయుధాన్ని చేతపుచ్చుకున్నాడు. ఇక జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అపజయం అనేది ఎరగడిక. సిగ్గుపడటమంటే తెలదు, అవమానపడటమంటే తెలదు, సిగ్గుపడటమంటే తెలదు, తలదించుకోవడం అంటే తెలదు. స్తోత్రం కలుగునుగాక. తర్వాత మరొక మాటను చదువుదాము. ప్రవక్తని యెషయా ద్వారా దేవుడిస్తున్నటువంటి మరొక చక్కటి అనుభూతితో కూడిన మాటను మనము నేర్చుకుందాము. యెషయా ప్రవచన గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఒక చక్కటి మాటని నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి పాఠములను హృదయములో స్థిరపరచుకోవాలి, మనసులో నింపుకోవాలి, తిరిగి స్మరణకు తెచ్చుకోవాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి, స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఒక మంట పుట్టాలి, వాక్యం యొక్క మంట పుట్టాలి మనలో. ఆ వాక్యపు నెరవేర్పు మనలో జరుగుతూ వస్తుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యాన్ని మనం అలా నింపుకుంటే మనము ప్రభువుని నింపుకున్నట్లే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. ప్రభువు యెహోవా సహాయము చేయువాడు. ఎంత గొప్ప నిరీక్షణ! దేన్ని చూపిస్తుంది? నిరీక్షణను చూపిస్తుంది. నాకు ప్రభువుకి యెహోవాయే, ఆ దేవుడే, ఆ యేసయ్యే సాయం చేస్తాడు. సాయపడే దేవుడు, సహాయపడే దేవుడు, నా పక్షంగా నిలిచినవాడు, నేను సిగ్గుపడకుండా, నా కుటుంబము సిగ్గుపడకుండా చేసేవాడు, నాకు సహాయం చేసి నన్ను సిగ్గుపడనివ్వడు, నా కుటుంబాన్ని సిగ్గుపడనివ్వడు, నవ్వులు పాలు కాకుండా చేస్తాడు. నలుగురు మధ్యన, గ్రామం మధ్యన, పేట మధ్యన, వీధిలోని నవ్వులు పాలు కాలకుండా చేస్తాడు అని ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ. కీర్తనల గ్రంథంలోని 118వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాము.
మనుష్యులను రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సహాయము యెహోవా దగ్గర నుంచి వస్తుంది, సహాయము యేసు దగ్గర నుంచి వస్తుంది. దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, దేవుళ్ళకే దేవుడు అయినటువంటి యేసు దగ్గర నుంచి నీకు సహాయం రావాలి. ఆ సహాయం కొరకు నువ్వు ఎదురు చూడాలి, ఆ సహాయం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి, ఆ సహాయం కలుగుద్దనే నమ్మకం విశ్వాసం ఉండాలి, దాని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 121వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, మొదటి 2 వచనాలు చదివితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయము కలిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, చూస్తున్నాము కదా ఈ లేఖనాలు ఎన్నో సందర్భాల్లో నీ జీవితంలో ధ్యానానికి వచ్చినాయి, ఎన్నో సందర్భాల్లో విన్నావు, వాటిని విస్మరించావు, వాటిని విడిచిపెట్టావు, వాటిని త్రోసివేసావు, వదిలేసావు. ప్రభు నిన్ను ప్రేమించి మరలా నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము దొరకలేదు. నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, పెద్ద పెద్దవారి తట్టు, నాయకుల తట్టు, లేకపోతే పేరున్న వారి తట్టు, ధనికులైన వారి తట్టు, కోటీశ్వరుల వారి తట్టు ఎత్తుచున్నాను, నాకేమీ సహాయం దొరకలేదు. మా ఇంటి పేర్లలో మాకు ఒక ఆయన బాగా కోటీశ్వరుడు ఉన్నాడులేండి, పర్లేదు ఆయన చూసుకుంటాడని అనుకుంటున్నావేమో. మా ఊర్లో, మా బంధువుల్లో, మా చుట్టాల్లో, లేకపోతే మమ్మల్ని బాగా ప్రేమించే రాజకీయ నాయకుడు ఉన్నాడు, మాకు మా ఓట్లన్నీ ఆయనకే వేస్తాం కాబట్టి ఆయన మేమేదడిగినా చేసి పెడతాడు అని అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక రోజుని మొండి చెయ్యి అటువంటి వారి దగ్గర నుంచి మొండి చెయ్యి చూడాల్సి వస్తుంది. సిగ్గుపడిపోతావు. చానాళ్ళు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి ఆఖరికి మొండి చేయి చూపించినప్పుడు సిగ్గుపడిపోయే స్థితి వస్తుందేమో. అలా ఎన్నోసార్లు వచ్చిందేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభువా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు అయిన యేసు మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, యెహోవా వలననే నాకు సహాయము కలిగెను. యెషయా ద్వారా ఏం చెప్పబడింది? ప్రభు యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడవలసిన అవసరం రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 విషయాలు విన్నాం. మొదటి విషయం ఏంటండి? నమ్ముట వలన నమ్మకము, అసలు సిసలైన విశ్వాసము నమ్మకము కలిగి ఉండటం వల్ల మనల్ని సిగ్గుపడనివ్వడు. రెండవది కనిపెట్టుకోవాలి, ఓపికతో సహనంతో కనిపెట్టుకోవటం వల్ల మనం సిగ్గుపడనం. మూడవదిగా ప్రార్థన చేయటం వల్ల సిగ్గుపడం. నాలుగవదిగా దేవుడే మనకి సహాయం చేయువాడు. మనుషులను నమ్మి పలుమార్లు నువ్వు మోసపోతివి అని బైబిల్ చెప్తుంది కదా. రాజులను మనుషులను నమ్ముట కన్నా యెహోవాని ఆశ్రయించటం మేలు అని వాక్యం చెబుతుంది కదా. దావీదు కూడా కొండలి తట్టు నా కనులు ఎత్తినప్పుడు నాకు సహాయం దొరకలేదు, యెహోవా వలనే నాకు సహాయం కలిగిందని దావీదు కూడా తన అనుభవపూర్వకంగా తను అనుభవించినటువంటి అనుభవాల్లో నుంచి రాసిన ఆ కీర్తన మనకి ఒక ఉపదేశాన్ని ఇస్తుంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమస్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన, ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.